అలహాబాద్ దివ్యక్షేత్రం నర్మదా నదీమ తల్లి లీలలతో మహిమాన్వితమైనది. జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు స్వయంగా ఇక్కడ ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా అభివర్ణించారు. అలాగే ఇక్కడ ఈ క్షేత్రంలోని నర్మదా నదిలో స్నానాధికాలు చేసి పూజలు చేసే భక్తుల అభీష్టాలన్నీ నెరవేరుతాయని చెబుతారు. నర్మదా ఘాట్ ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని నర్మదా మాత మందిరానికి చేరుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నర్మదా నదీమ తల్లిని రేవా అని కూడా పిలవడం జరుగుతోంది. విశిష్ట పర్వదినాల్లో నర్మదా నదిలో స్నానాలు చేస్తే అత్యంత ఫలదాయకమని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ఆయా పర్వదినాలలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఋషి పంచమి దినాల్లో ఇక్కడ 21 లేదా 58 లేదా 108 దీప పుల్లలతో దంతధావనం చేసుకుని నర్మదలో స్నానం చేసి నర్మదా నదీమ తల్లికి శివునికి పూజలు చేస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఆ కారణం చేతనే మహిళా భక్తులు ఆయా పర్వదినాల్లో దంతధావనం చేసుకుని నర్మదా నదీమ తల్లిని పరమేశ్వరుణ్ణి మనసా వాచా సేవిస్తారు. అలాగే ఆయా దినాల్లో నర్మదా నదీమ తల్లికి ఇచ్చే సంధ్యాహారతి కూడా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నర్మదా ఘాట్లలో స్నానాధికాలు గావించుకున్న భక్తులు అనంతరం నర్మదా నదీమ తల్లికి ఇచ్చే సంధ్యాహారతిలో కూడా పాల్గొని పునీతులవుతారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా ఉన్న నర్మదా మాత మందిరంలో ఆ మాత దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని తల్లి జగజ్జనని మా అభీష్టాలు నెరవేర్చు తల్లి అంటూ చేతులు జోడిస్తారు. जीवन सागर जो कहीं भटकाए अगर जप कर लो जप कर लो जप कर लो नर्मदे हर 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 जप कर लो जप कर लो. మరణం లేని తల్లి భక్తులకు పుణ్యఫలాలను అందించేది నర్మదా నదీమ తల్లి అని మార్కండేయ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. అలాంటి మహామహిమాన్వితమైన నర్మదా నదీమ తల్లి మందిరంలో ఉన్న నర్మదామాత విగ్రహం 11 భాగాలుగా విభజించబడిందని చెబుతారు. ఇక్కడ ఈ క్షేత్రంలో నర్మదా నదీమ తల్లి విగ్రహ రూపంలోనూ అదేవిధంగా నదీ రూపంలోనూ దర్శనమిస్తోంది. ఈ ఆలయంలో ఉన్న ఇంత అందమైన విగ్రహం మరెక్కడా లేదని చెబుతారు. నర్మదా నదీమ తల్లికి నర్మదా, త్రికూట, దక్షిణ గంగా, మహతి, సూల్సా, కృప, మందాకిని, రేవ, విరూప, విపాశ, విమల, గర్భ, భంజన, వాయువాహిని అనే పేర్లున్నాయి. వివిధ క్షేత్రాలలో ఆయా పేర్లతో నర్మదా నదీమ తల్లి భక్తుల చేత పిలువబడుతోంది. నర్మదా నదీమ తల్లి శివపుత్రిక. శివుని స్వేదం నుంచి పుట్టి ఈ భూమిని పునీతం చేస్తున్న కరుణామయి. భక్తుల కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంలా విరాజిల్లుతున్న దివ్యమాత. అలాంటి మాతను భక్తులు ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజించి తరిస్తారు. ఓ ఆధ్యాత్మిక లోకాన్ని తలపించే ఈ క్షేత్రంలో నిత్యము భక్తుల గీతాలు పూజలతో పావనమవుతోంది. నర్మదా నదీమ తల్లి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజాధికాలు చేసి తరిస్తారు. అలాగే సంధ్యాకాలంలో నర్మదా నదీమ తల్లి మందిరం అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది. ఇక్కడ రోజు భక్తులు చేసే సంధ్యావందనం కూడా భక్తుల్లో అమ్మవారి పట్ల విశ్వాసాన్ని పెంచుతాయి. సాత్పురా శ్రేణులలో ప్రకృతి అందాలతో అలరారుతున్న మరో దివ్యక్షేత్రం పచ్చిమడి. పర్యాటకులకు ఈ క్షేత్రం ఓ కమనీయ కనువిందు చేస్తుంది.
చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ దివ్యక్షేత్రంలో ఉన్న 5 గుహలలో పాండవులు వనవాస కాలంలో నివసించినట్లు చెబుతారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. నర్మదామాత మందిరంలో నర్మదామాతను దర్శించుకున్న భక్తులు ఆ తరువాత పచ్మడి క్షేత్రానికి చేరుకుంటారు. ఒక పెద్ద శివధామంగా విరాజిల్లుతోన్న ఈ క్షేత్రం ప్రకృతి అందాల నడుమ ఉండి భక్తులకు అద్భుతమైన ఆనందానుభూతుల్ని మిగులుస్తుంది. సాత్పురా పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ దివ్య క్షేత్రం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఎక్కడ చూసినా విశాలమైన వృక్షాలు, ఎత్తైన కొండలు, జలపాతాలు దర్శనమిచ్చి భక్తులను మరో లోకానికి తీసుకువెళ్తాయి. మధ్యప్రదేశ్ కాశ్మీర్గా చెప్పబడుతున్న ఈ పచ్మడి దివ్యక్షేత్రం హోషంగాబాద్ దివ్యక్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు హాయిని గొల్పుతాయి. ఈ క్షేత్రంలో 28 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత ఉండదు. అలాగే చలి కూడా చాలా ఎక్కువ. అత్యంత సుందరమైన ఈ క్షేత్రం యుగయుగాలుగా ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. 1862లో కెప్టెన్ పార్సిత్ ఇక్కడ ఈ క్షేత్రాన్ని సందర్శించి మంత్రముగ్ధుడయ్యాడట. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ దివ్య క్షేత్రంలో 5 గుహలున్నాయని, అందుకే ఈ క్షేత్రానికి పచ్మడి అనే పేరొచ్చినట్లు చెబుతారు. అలాగే పాండవులు తమ వనవాస కాలంలో ఇక్కడ ఈ గుహల్లో నివసించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే మధ్యప్రదేశ్లోని అన్ని ప్రాంతాల నుంచి పచ్మడి క్షేత్రానికి బస్సులు అందుబాటులో ఉన్నాయి. పచ్మడి దివ్యక్షేత్రం పరమశివుని లీలలకు వేదికగా నిలిచిన క్షేత్రంగా చెబుతారు. ఇక్కడున్న బడే మహదేవ్ మందిరం అత్యంత ప్రాచీనమైనదని, మహిమాన్వితమైనదని చెబుతారు. భస్మాసురుడి నుంచి తప్పించుకోవడానికి పరమశివుడు ఇక్కడున్న గుహలో దాక్కున్నాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది.